అందరం బతికేస్తాం, కానీ లోతుల్లోకి వెళ్ళి జీవించేవాళ్ళు కొంతమందే ఉంటారు. బతకడం ఏముంది, ఎవరైనా బతికేస్తారు. జీవించడం అనేది ముఖ్యం. లోతుల్లోకి, మనసు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళ జీవనంలో మనం జీవించాము అంటే అది గొప్పతనం. చిన్న ఉదాహరణ చెప్తా. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి గారు తెలుసుగా అందరికీ. సుధా గారు ఒకసారి ఒడిస్సా కూలీలు ఉండే ప్రాంతంలో, నిరుపేద కుటుంబాలు ఉండే ప్రాంతంలో బడి కట్టించడానికి వెళ్ళారంట. అదే టైంలో అంత పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇంటికి వెళ్ళే టైంకి పెద్ద గాల్దుమ్ము వర్షం వచ్చేసింది. అక్కడున్న ఒడిస్సా కూలీ అన్నాడు సుధా గారితో, ఇంత గాల్దుమ్ములో ఎలా వెళ్తారు, ఆగిపోండి, మా ఇంట్లో ఉండండి అన్నారంట. ఆ మాటకి సుధా గారు ఆగిపోయారు. ఆ నిరుపేద ఒడిస్సా కూలీ ఇంటికి అతిథిగా ఉన్నారు ఆ రోజు ఈవినింగ్. ఆయన అంటున్నాడు భార్యతో, కూలీ అతని భార్యతో అంటున్నాడు ఏమని, సుధా మేడం గారు కాఫీ టీలు తాగరు, పాలే తాగుతారు, ఆవిడకి పాలు గ్లాస్ ఇచ్చేసేయి తాగుతారు, మన అతిథి కదా ఈరోజు ఆవిడ అని పాలు గ్లాస్ ఇవ్వమని చెప్పాడు. కూలీ భార్య ఏమని చెప్తుంది, ఒక్కటే గ్లాస్ పాలుంది, అది మన పాపకు కావాలి, సాయంత్రం మళ్ళీ ఏడుసిద్ది, అది తాగపోతే నిద్రలో ఏడుస్తుంది, ఇప్పుడేమో పాలు దొరకవు మనకి ఈ టైంలో అనేసరికి కూలీ ఏమని చెప్పాడు, సగం పాలు సగం గ్లాసు కలుపు, నీళ్లు కలుపు, 2 గ్లాసుల్లో పోసి, ఒక గ్లాస్ పాలే ఉన్నాయి కదా, 2 గ్లాసులు తీసుకొని సగం సగం పాలు పోసి మిగతా నీళ్లు పోసి చక్కెర కలిపివ్వు అన్నాడు. ఇదంతా ఒడిస్సాలో కూలీలు నివసించే ప్రాంతం అనమాట. అది ఒరియాలో మాట్లాడుతున్నారు. సుధామూర్తి గారికి ఒరియా వచ్చు. వీళ్ళ సంభాషణ మొత్తం ఆవిడ విన్నారు. విని ఏం చెప్తున్నారు, పాలు తీసుకెళ్తే ఈరోజు బుధవారం, నేను ఉపవాసం, నేను ఏమీ తీసుకోను అన్నారు. ఎందుకన్నారు, అక్కడ పాలు లేవు, పసిబిడ్డకి పాలు లేవు, నేను తాగితే ఎట్లా అని. లక్షల మంది నా దేశంలో ఒక్క పూట పాల గ్లాసు దొరక్క, పాలు ఒక్క గ్లాసు పాలు దొరక్క ఇంత పేదరికంలో బాధపడుతుంటే నేను పాలు తాగనా అని ఆ రోజు బుధవారం నుంచి పాలు తాగడం మానేశారంట సుధా గారు. అంత జీవించేశారు అందులో ఆవిడ. ఎంతమంది ఉంటారు, ఆవిడ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, పేద పిల్లలు చదువుకోవడానికి ఎన్ని ఫౌండేషన్స్ ఏర్పాటు చేసి స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు. ఒక్కసారి అలాంటి వాళ్ళ జీవనాన్ని మనం గమనించుకుంటా ముందుకెళ్తే మనం బతకటం కాదు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా జీవించాలి. ఈ మాట నేను చెప్పే వాళ్ళందరికీ మైండ్లోకి వెళ్ళి జీవిస్తారని అనుకుంటున్నా. జీవిస్తామా, బతుకుదామా?